5 నిమిషాల్లో మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పోతాం. అది పిరమిడ్ గారికి అవుతాం. మహేశ్వరం ఉంది, బెంగళూరు ఉంది. ఇప్పుడు ఈ మధ్య గోదావరి ఒడ్డున కట్టారు. సుమారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. పిరమిడ్ గురించి ఇక్కడ నేను ఆ ఉద్యమానికి రావట్లేదు. ప్రస్తుతం అందరికీ కూడా ఇది అర్థం కావాలి. అర్థమైన తర్వాత ఇంకా మనం ముందుకు తీసుకెళ్దాం అన్నటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. శాఖాహారంగా మారాలంటే పెద్ద ఉద్యమం. సో టైం చాలా అయింది. 50 రోజులు అందరూ మనమే కాబట్టి మాట్లాడుకుందాము. దయచేసి మీ కుటుంబంలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా మారాలి. నిన్ను చూసి నీ కుటుంబం మారాలి. నీ కుటుంబాన్ని చూసి మీ వారందరూ మారాలి. జీవితానికి ఇంతకన్నా గొప్పది లేదు లేదు లేదు. అది మనకు కావాలి. మానవ జీవితం అందుకు పుట్టే మనం. అంతే తప్పిస్తే 24 గంటలు దెబ్బలాట్లు ఇవేవి కాదు. ఇవేవి శాశ్వతం కాదు. నీకు డబ్బులు రావాలే వస్తాయి, ఏది రావాలో అవన్నీ వస్తాయి. మన తాపత్రయ పడక్కలేదు. గర్భంలో చేసుకున్న సుకృతం ఉంటే వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ మనం స్వయంగా సంపాదించుకోవాల్సింది ఏంటంటే ధ్యానం ద్వారా జ్ఞానము. అసలు మానవ జన్మ అంటే ఏమిటి, పూర్వపరాలు ఏంటి, ఇంకా ఇంకా ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఇందులో ఉన్నాయి. 40 రోజుల ముందు వెళ్దాము. ఈ రోజు మా కార్యక్రమానికి పత్రిజీ గారు వచ్చారు. మరి బంగారం గారు అని చెప్పేసి రావాలి. ఆయన జర్నీలో అటువంటి రాలేదు. సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ అధ్యక్షుల వరకు వచ్చాక చెప్పి చేయండి. ఈ ఉచిత కుటుంబానికి నేను శిరస్సు అంటే నమస్కరిస్తున్నానండి. ఇంత సమయం వేచి మా యొక్క పరాధిని ఉపయోగించుకున్నారు. అయితే మన గురించి ఇంత కాలం ఇంత సమయాన్ని కేటాయించి వచ్చినందుకు అధికారికి లక్ష్యంగా స్వరూపాలుగా ఉంటామని మా వివేకానంద జ్ఞానమంది కోరుకుంటున్నామని. కానీ విజయనారాయణ గారు ఇటువంటి కార్యక్రమాల్లో శివ సత్కారం చేస్తూ ఉంటాం. మనం పెద్దగా ఆర్భాటం చేయం, చిన్న శివసత్కారం చూసుకుంటాం. అదే రోజు మాకు ప్రధాన వక్తగా ప్రధాన విశిష్ట అతిథిగా చేసినటువంటి అజిత్ గారికి, అమ్మారెడ్డి, మేడం గారికి, ఏంటంటే